అందరికీ నమస్తే. నేను మీ శీలం వెంకటేశ్వర్లు, జాతీయ చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. నా పేరు శీలం వెంకటేశ్వర్లు. ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం, రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న బీసీ సోదరులకు, అలాగే బీసీ ఉద్యమాల నాయకులకు, కుల సంఘాల నాయకులకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ కొన్ని విషయాలను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా నెంబర్ 1, స్వాతంత్రం వచ్చి దేశానికి 79 సంవత్సరాలు. ఈ 79 సంవత్సరాలలో 85% పైగా ఉన్న ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో 86% ఉన్న బీసీలకు ఒరిగిందేమిటి, బీసీలు అనుభవించిందేమిటి, బీసీలకు జరిగిన న్యాయం ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే శూన్యం, ఏమీ కనపడదు. 8 దశాబ్దాలుగా మనం బీసీలుగా ఊడిగం చేయటం తప్ప అగ్ర కులాల వారికి, అగ్రకుల ఆధిపత్య ఓసీ కులాల చేతుల్లో ఉన్న పార్టీలకి, ఆ పార్టీలలో ఉన్న నాయకులకి మనం సేవ చేయటమా, ఊడిగం చేయటమా, ఏదైనా అనుకోవచ్చు, చేయటం తప్ప మనం సాధించిన ఘనత ఏమిటి, బీసీలకు ఏం న్యాయం చేయగలిగాం? నాయకులు ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. బీసీ సోదరులు, బీసీ ప్రజలు, చైతన్యవంతమైనటువంటి విద్యార్థి లోకం అందరూ ఆలోచించాలి. ఎందుకంటే 8 దశాబ్దాలు అవుతుంది స్వతంత్రం వచ్చి. ఈ 8 దశాబ్దాలలో 2-3 కులాలు మాత్రమే పరిపాలించాయి. ఉద్యోగాలలో, ఉపాధిలో, అవకాశాలలో, రాజకీయ పదవుల్లో, డిపార్ట్మెంట్లుగా, అన్ని వ్యవస్థల్లో, ఆఖరికి 4 వ్యవస్థలుంటే 3 వ్యవస్థలు ఎటు కొలాప్స్ అయిపోయి అన్నిట్లో అన్ని ఈ అగ్రకులాలు చేరిపోయి, ఆఖరికి జ్యుడిషియరీ వ్యవస్థ అంటే లాయర్లు కానీ అంతా వాళ్ళు రికమెండ్ చేసిన, అధికారంలో ఉన్న వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళే లాయర్లు అవుతారు, వాళ్ళే సీనియర్ లాయర్లు అవుతారు, వాళ్ళే ప్రభుత్వ లాయర్లు అవుతారు, వాళ్ళే జడ్జీలు అవుతారు. చివరికి ఈ రకంగా మెట్ల మీద మెట్లు ఎక్కుకుంటూ పోతూ అన్ని వ్యవస్థలలో ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ అని కాదు, ప్రతి వ్యవస్థలో అగ్రకులాలు తిష్ట వేసుకొని కూర్చున్నాయి. ఇప్పుడు మనకు న్యాయం ఎలా జరుగుతుంది? గత 2-3 నెలలుగా తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చి, ఆయన అగ్రకులస్తుడయ్యండి, నేను బీసీలకు 42% ఇస్తా అంటాడు. ఆయన ఎవరు ఇవ్వడానికి 42%? అసలు ఆయన సాధ్యపడిద్దా? 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఒక జీవో ఇచ్చేసి 42% రిజర్వేషన్ ఇచ్చేస్తామని గవర్నర్కి పంపించి, కేంద్రానికి పంపిస్తే చేతులు దులిపేసుకుంటే అయిపోద్దా? దాని ప్రాసెస్ ఏమిటి? ఇందిరా సహాని కేసులో 9 మంది జడ్జీలున్న అప్పట్లో వేసిన కేసు, ఆ కేసులో బీసీలకు ఎక్కడా 50% మించకూడదని చెప్పరా ఆ కేసు కూడా. కానీ కొన్ని అడ్డంకులు అయితే ఉన్నాయి. కోర్టులు, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కింది కోర్టులు ఉల్లంఘించవు, ఇది వాస్తవం. ఆ 9 మంది జడ్జీలప్పుడు ఇందిరా సహాని కేసులో కూడా ఒకరిద్దరు జడ్జి గారు వారి అభిప్రాయాలను మాత్రమే కోడ్ చేశారు తప్ప జడ్జిమెంట్ కాదు. పైగా ఏ చట్టసభల్లో, ఏ రాజ్యాంగంలో, ఏ కోర్టులో కూడా బీసీలకు ఇంతవరకు అసలు రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదు అని ఎక్కడ చెప్పలేదు. అయినా సరే ఆ వంకలు ఈ వంకలో పెడుతూ బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదు, 50% మించకూడదు అనుకుంటూ పాట పాడుతూ వచ్చారు గత 2 దశాబ్దాలుగా. తర్వాత ఇప్పుడేమైంది అన్నీ తెలిసి కూడా మరి ఈ అర్థం పర్థం లేని జీవోలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను ఎందుకు మోసం చేయాలని చూస్తుంది? దానికి మళ్ళీ బీఆర్ఎస్, బీజేపీ ఎందుకు వంత పాడుతున్నాయంటే బీసీలను మోసం చేయడానికి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కావాలంటే అది కూడా దశాబ్దాల పోరాటం. ఎలా వచ్చింది మహిళా రిజర్వేషన్? ఎలా చేసింది కేంద్ర ప్రభుత్వం? ఆర్టికల్ 28
రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే పంచాయతీ వ్యవస్థ, మూడంచెల వ్యవస్థ కావాలని అప్పట్లో రాజీవ్ గాంధీ గారు దాదాపు 3 దశాబ్దాలకు ముందు ఆయన ఏ విధంగా రాజ్యాంగ వ్యవస్థల ద్వారా ఆర్టికల్ 73, 74 ఆర్టికల్ 73, 74 రాజ్యాంగ ఆర్టికల్స్ను వాటి ద్వారా సవరించి 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ వ్యవస్థ, మూడంచెల వ్యవస్థ, పంచాయతీలు, లోకల్ బాడీ ఎన్నికలు, వాటికి అధికారం వ్యవస్థగా విభజించబడి పంచాయతీ వ్యవస్థల్లో లోకల్ బాడీలో పీసీలకు 33% రిజర్వేషన్ కల్పించాడు ఆర్టికల్ 73, 74 అధికరణ ద్వారా. అలాగే 72వ అధికరణ అదే ఆర్టికల్ 72 అధికరణ కూడా పంచాయతీలకి ఏ విధమైనటువంటి విధులు, మొత్తం 29 విధులు ఉన్నాయి పంచాయతీలకి, మున్సిపాలిటీకి, లోకల్ బాడీలకి. ఆ హక్కులు మొత్తం పంచాయతీలకే ఉండాలి. పంచాయతీలు, ఒక గ్రామ పంచాయతీలు ప్రెసిడెంటే సుప్రీం. ముఖ్యమంత్రి వచ్చినా సరే ముందు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలోనే ఆ కార్యక్రమం జరగాలి తప్ప ముఖ్యమంత్రి వచ్చాడని ముఖ్యమంత్రిని ముందు కూర్చోబెట్టరు. పంచాయతీ ప్రెసిడెంటే సుప్రీం. అలాగే హక్కులు కూడా కాలువలు తీయాలన్నా, లేదన్నా పూడికలు తీయాలన్నా, లేకపోతే మున్సిపాలిటీ మనం చెత్త మురికాలు శుభ్రం చేయాలన్నా, ఒక రోడ్లు వేయాలన్నా, కరెంటు వ్యవస్థ కానీ, విద్యుత్ వ్యవస్థ కానీ, నీటిపారుదల వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, ప్రతి వ్యవస్థ 29 వ్యవస్థలు మొత్తం పంచాయతీ చేతిలో ఉండాలి. ఆ వచ్చే నిధులు పంచాయతీ తీసుకొని వాటిని ఎక్కడెక్కడ పంచాలో గ్రామసభ ఏర్పాటు చేసుకొని ఏ వ్యవస్థలు మనం బాగు చేసుకోవాలో గ్రామాలని చెప్పి ఒక గ్రామసభ ఏర్పాటు చేసుకొని పంచాయతీలు మాత్రమే నిర్ణయించుకోవాలి. కానీ ఈ అగ్రకుల ఆధిపత్య ఓసీ కులాలు ఎప్పుడైతే రాష్ట్రాన్ని పరిపాలించినాయో గత 20 ఏళ్ళుగా, నాకు తెలిసి మరీ గత 10 ఏళ్ళుగా పంచాయతీలో ఉన్న అధికారులు మొత్తం లాగేసుకున్నారు. పంచాయతీకి ఇప్పుడు ఏం లేవు. మరీ గత ప్రభుత్వం అయితే వాలంటీర్ వ్యవస్థను కూడా పెట్టి పంచాయతీ ప్రెసిడెంట్ని కానీ నెంబర్లు కానీ లెక్కలు చేయటమే కాదు, ఎమ్మెల్యేలకు కూడా విలువ లేకుండా ఒక 5,000 జీతం ఇచ్చి వాలంటీర్ని పెట్టి వాలంటీర్ సంతకం చెల్లిద్దు కానీ ఎమ్మెల్యే సంతకం చెల్లదు, ప్రెసిడెంట్ సంతకం చెల్లదు, ప్రెసిడెంట్ పనికిరాడు, మున్సిపల్ ఓట్లేసి గెలిపించుకున్న నెంబర్లు, కౌన్సిలర్లు ఎవరు పనికిరారు. అలా వ్యవస్థను నిర్వీర్యం చేసి అధికారాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు లాక్కున్నాయి. ఇది చాలా దుర్మార్గం. ఖచ్చితంగా వీటి కోసం ప్రత్యేకంగా మనం పంచాయతీ వ్యవస్థలను మాత్రం ప్రక్షాళన చేయడం కోసం, మళ్ళీ గతంలో వైభవం తీసుకురావడం కోసం పంచాయతీ వ్యవస్థలో అధికారాలను మొత్తం పంచాయతీలకు బదలాయించాలని ఒక ఉద్యమం చేయాలి. అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ రిజర్వేషన్ల విషయంలో కూడా అలాగే పంచాయతీ వ్యవస్థ వచ్చింది. బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో మనకి ఆర్టికల్ 73, 74 రాజ్యాంగ చట్ట సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారానే మనకు వచ్చింది ఆ 33% రిజర్వేషను. అది కూడా లేకుండా గత ప్రభుత్వం 22%తో ఎలక్షన్లు, పంచాయతీ ఎన్నికలు జరిపించింది. అందుకే ఆ పార్టీ గత ప్రభుత్వం మూల్యం చెల్లించుకొని ఇవాళ 11 సీట్లకు పరిమితమై ప్రజా ఆదరణ కోల్పోయి ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ ఏం చేయాలి? ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెసే కాదు, ఇక్కడ తెలుగుదేశం, జనసేన ఇక్కడ కూడా ఉన్నాయి కదా బీజేపీ, 3 పార్టీలు. అలాగే వైఎస్ఆర్సీపీ ఉంది కదా. అసలు వైఎస్ఆర్సీపీ ఎందుకు అడగదు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు పంచాయతీ వ్యవస్థ గురించి పక్కన పెడదాం. ముందు అసలు ఇప్పుడు రేపు లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. అసలు బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలి. కులగణన తెలంగాణ పక్క రాష్ట్రం చేసింది కదా, మీరు ఎందుకు చేయరు? బీసీ కులగణన జరపాలని చెప్పి ప్రతిపక్షం మాట్లాడదు. విచిత్రం. ఈ రాష్ట్రం, తెలుగు రాష్ట్రం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దౌర్భాగ్యం. ప్రతిపక్షం కూడా ఈ రకంగా అనవసరమైన విషయాలను నెత్తికెత్తుకుంటుంది కానీ అవసరమైన విషయాలను మాత్రం నెత్తికెత్తుకు, బీసీలకు సంబంధించిన విషయాలు అసలు పట్టించుకోదు. కారణం ఏంటో తెలియదు. బీసీల ఓట్లు వాళ్ళకు వద్దనేమో. అలా అనుకుంటే బీసీలు మనం కూడా వాళ్ళ ఓట్లు మనకొద్దు, మన ఓట్లు వాళ్ళకు వద్దని మనం ఒక నినాదంతో పోదాం అనుకుంటున్నాం. అది చివరిలో చెప్తాం, చివరిలో వద్దాం ఆ విషయానికి. ముఖ్యంగా బీసీల విషయం ఎందుకు మాట్లాడరు వీళ్ళంతా? ఇక్కడ ప్రజలందరూ, బీసీలందరూ, ముఖ్యంగా అనేక మంది నాయకులు కూడా ఉన్నారు కదా, అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే 9th షెడ్యూల్లో పెడితే రిజర్వేషన్లు వస్తాయని ఒక పెద్ద మనిషి అంటాడు, ఒక పార్టీ అంటది. లేదు
జీవో ఇస్తేనే అయిపోద్ది. గవర్నర్ దగ్గర పంపించారు, గవర్నర్ పంపలేదు కాబట్టి జీవో ఇచ్చేసాం, మేము ఎన్నికలు జరుపుతాం, 42% రిజర్వేషన్ ఇస్తాం. 56.5% ఉన్నారంట తెలంగాణలో, కానీ 42% ఇస్తారంట. అదేంటి మరి? ఓసీలు 10% ఉన్న వాళ్ళకి 10% ఎందుకు ఇచ్చారు తెలంగాణలో? తెలంగాణలో 10 నుంచి 12% ఉంది ఓసీలు. ఆంధ్రప్రదేశ్లో 14% ఉన్నారు. మరి 14%, 15%, 10% ఉన్నోళ్ళు మరి ఓసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% కల్పించుకున్నారు కదా. మరి బీసీలకి 60% ఉంటే 42% ఏమిటి ఉంది తెలియదు. ఓకే, 42% అది సాధ్యం అవుద్దని తెలియదా? సాధ్యం అవుద్దా కాదో ఆలోచించొద్దా? సాధ్యం అవుద్దా? ఈ రకంగా అయితే ఎలా అవుద్ది? దానికి ఒక ప్రొసీజర్ ఉంది కదా. గత అనుభవాలు మన కళ్ళ ముందు ఉన్నాయి కదా. నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రాజకీయ పార్టీలకి, ఈ నాయకులకి, అందరికీ అసలు గతంలో 4-5 ఉదాహరణలు ఉన్నాయి కదా. మహిళా బిల్లు ఏ రకంగా వచ్చింది? రాజ్యాంగ సవరణ ద్వారానే వచ్చింది. బీసీలకు 33% రిజర్వేషన్ ఎలా వచ్చింది? 73, 74 రాజ్యాంగ చట్ట సవరణ ద్వారానే వచ్చింది. తర్వాత 2019 ఈ మధ్య కాలంలో మోడీ గారు ఇచ్చిన ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, ఓసీ అగ్రకులాల్లో ఉన్న పేదవాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్లు ఏ రకంగా వచ్చాయి? ఆర్టికల్ 103 రాజ్యాంగ సవరణ ద్వారా, చట్ట సవరణ ద్వారానే వచ్చింది. అవి ఏమీ కొట్టేది కదా. బీసీలకి కదా అసలు రిజర్వేషన్లు 50% మించకూడదు అని గత 10 ఏళ్ళుగా పాట పాడుతున్నారు కదా. మరి 4 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితమే కదా మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% కల్పించారు కదా చట్ట సవరణ ద్వారా. అప్పుడే 50% ఉన్న సీలింగ్ ఏదో మీరందరూ చెప్తున్న 50% మించకూడదు అనేది పట్టాపంచలు అయిపోయింది కదా. అది అసలు 50% అనేది లేదు కదా, ఇంకా 60% అయిపోయి దాటిపోయిందిగా. 10% కలుపుకుంటే ఇప్పుడు అది రిజర్వేషన్లు కాదా? అవి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లే కదా కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అన్ని రాష్ట్రాలు అమలవుతుంది కదా. అనేక రాష్ట్రాల్లో తక్కువ మంది జనాభా ఉన్న ఓసీలకి 10% రిజర్వేషన్లు కల్పించారు. ఉత్తర భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో 5%, 3%, 2% కూడా ఉన్నారు ఓసీలు. అయినా అక్కడ 10% రిజర్వేషన్లు. కానీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఈ ప్రభుత్వాలకి, పాలక వర్గాలకి ఎందుకు మరి అంత కక్ష బీసీల మీద నాకు అర్థం కాదు. ఓట్లు మావి 85% ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రం కానీ దేశంలో కానీ బీసీలు, ఓబీసీలు ప్లస్ ఎస్సీ ఎస్టీలు కలుపుకుంటే 90% దాకా ఉంటారు. దాదాపుగా 85 నుంచి 90% ఓట్లన్నీ మావే కదా. మీకు ఓట్లు ఎక్కడున్నాయి? అచ్చంగా మీ కులం వరకే మీరు వేసుకుంటే ఓట్లు, ఆ అగ్ర కులాల ఓట్లు వేస్తే మీకు పట్టుమని 4 సీట్లు వస్తాయా? ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ. మేమందరం ఓట్లు ఇస్తేనే కదా మీరు గద్దెనెక్కి కూర్చుంది. కానీ మాకు ఉపయోగపడకుండా, మాకు రాజ్యాంగ పరంగా, చట్టపరంగా మాకు రిజర్వేషన్లు కల్పించకుండా ఎంతకాలం బీసీలని అనగదొక్కుతారు? ఎంతకాలం ఈ బీసీలను మీ చెప్పు చేతల్లో ఉంచుకుంటారు? అందుకే బీసీలలో చైతన్యం, ఆల్రెడీ చైతన్యం వచ్చింది, రాలేదనుకోవద్దు, వచ్చింది. కానీ సమయం కోసం వేచి ఉన్నారు. ఏ మార్గంలో నడవాలా అని ఆలోచిస్తుంది బీసీ సమాజం. ఇప్పుడు ఒకటి కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా అక్కడ బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటుంది కదా. తెలంగాణలో ఇక్కడ కూడా కలిసి అధికారంలో ఆల్రెడీ ఉంది కదా. ఈ 2 తెలుగు రాష్ట్రాలకి దాదాపుగా 65% పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లు, చట్టసభలో రిజర్వేషన్లు కల్పించడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఓసీల్లో ఉన్న పేదవాళ్లకు 10% రిజర్వేషన్ కల్పించిన మీరు 65% ఉన్న మా బీసీలకి 35% ఇస్తారా, 45% ఇస్తారా, ఎంత శాతం ఇస్తారో ముందు చట్టసభల్లో, ముందు ఆ రాజ్యాంగ చట్ట సవరణ ద్వారా బీసీలకు రిజర్వేషన్ కల్పించండి. అది మా కోరిక, అది మా డిమాండ్. అది చేయకపోతే గతం గత రాబోయే రోజుల్లో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి తెలంగాణలో. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా 2-3 నెలల్లోనో 4 నెలల్లోనో ఎన్నికలు జరగాలి కాబట్టి, టైం 4 నెలలు ఉంది కాబట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షుడు మన మాధవ్ గారికి, వీళ్ళందరికీ మేము కోరుకునేది ఏంటంటే, మీ 3 పార్టీలు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, ఎటు కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడి ఉంది అక్కడ కేంద్రం ప్రభుత్వం. మీ 3 పార్టీలు పోయి కేంద్రంలోకి వెళ్ళి ఖచ్చితంగా మోడీ గారికి విన్నవించుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు కులగణన, బీసీ జనగణనతో పాటు బీసీ కులగణన జరిపి పంచాయతీ ఎన్నికల లోపే
బీసీ కులగణన జరిపి బీసీలకు రిజర్వేషన్లు కల్పించి మాత్రమే చట్టసభలకి మన లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలి. లేదంటే మాత్రం బీసీలు ఈ 3 పార్టీలు గత వైసీపీ ప్రభుత్వానికి ఆ పార్టీకి ఏ రకమైన బుద్ధి చెప్పారో ఈ 3 పార్టీలకు కూడా అదే రకమైన బుద్ధి చెబుతారు. అలాగని మళ్ళీ వైసీపీ అంటే పోరు ప్రజలకు ఒక అవగాహన ఉంది. బీసీలు ఎక్కడ నిలబడితే అక్కడ బీసీలు వేసుకుంటారు. ఇక ఓట్ల యుద్ధమే చేయబోతున్నారు బీసీ సమాజం. ఓట్ల యుద్ధంతోనే మనం అధికారంలోకి రాగలం, చట్టసభలోకి వెళ్ళగలం. మన ఓట్లు ఓసీలకు వద్దు, ఓసీ ఓట్లు మనకొద్దు, మన ఓట్లు మనమే వేసుకుందాం అనే నినాదం త్వరలోనే భారీ ఎత్తుగా రాష్ట్రం మొత్తం, అలాగే 2 తెలుగు రాష్ట్రాల మొత్తం నినదించబోతున్నాం. రేపు 18వ తారీఖు ఆర్ కృష్ణయ్య గారు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. ఆ బంద్కు ఆంధ్రప్రదేశ్లో బీసీ సంఘాలతో పాటు మా జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ కూడా ఆ బంద్కు పూర్తిగా సహకరిస్తుంది, సంపూర్ణంగా సమర్థిస్తుంది, పాల్గొంటుంది కూడా. జై హింద్, అందరికీ నమస్తే.